హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐఐటి ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదండి. అనౌన్స్మెంట్స్లో రీడ్ మోర్ అని ఉంటుంది. రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, సీరియల్ నెంబర్లో 19కి వెళ్ళిపోండి. 19 మీద ఇక్కడ రిక్రూట్మెంట్ అలర్ట్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇది కాదు, సెకండ్ చూడండి, IITJ/E అని చెప్పేసి 2024-25 నాన్ అకాడమిక్ స్టాఫ్ 57 ఉంది కదండి. ఇది మనకి నోటిఫికేషన్ అండి. ఫస్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇందులో క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అండి. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8th April అయితే స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 7th May 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ నీడ్ నాట్ టు బి సెంట్ అని చెప్పి ఇచ్చారంటే హార్డ్ కాపీ అనేది ఏమీ పంపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, రెగ్యులర్ బేసిస్ వీలైతే రిక్రూట్ చేస్తున్నారండి. రెగ్యులర్ బేసిస్ అంటే తెలుసు కదండి అందరికీ, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఇందులో మనకి టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్ పొజిషన్స్ కూడా ఉన్నాయండి. ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరకు పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఏవైతే మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చూడండి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఇది పోస్ట్ కోడ్ మాట, 5717 అనేది పోస్ట్ కోడ్. ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ 3 ఇస్తున్నారండి. అంటే 21,700 వరకు ఇనీషియల్ బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 35,000 వరకు వస్తుంది. అలాగే మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ నెంబర్ 5718 అండి. ఇది వచ్చేసి 5717, ఇది 5718. దీనికి కూడా పే స్కేల్ లెవెల్ సేమ్ అండి, లెవెల్ 3 ఇస్తున్నారు, శాలరీ కూడా సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లోనే పోస్ట్ కోడ్ వచ్చేసి 5722. దీనికి లెవెల్ వచ్చేసి 3 ఇస్తున్నారండి. బేసిక్ వచ్చేసి 21,700, గ్రాస్ వచ్చేసి 35,000 అయితే వస్తుంది పర్ మంత్. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లోనే సేమ్ 5726, పే స్కేల్ లెవెల్ 3 సేమ్ అండి. పే స్కేల్ లెవెల్స్ అనేది పోస్ట్ కోడ్ ఒకటే మారుతుందండి. పోస్ట్ అయితే ఒకటే, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఇది జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, బట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇది జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఓకేనా. అలాగే మనకి లాస్ట్ వన్ చూసుకున్నట్టయితే 54 అండి, సీరియల్ నెంబర్ 54 చూడండి, జూనియర్ అసిస్టెంట్. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి 5754 అండి. దీనికి టోటల్ వేకెన్సీ వచ్చేసి 20 వేకెన్సీ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీ అనేవి డివైడ్ చేశారు. దీనికి బేసిక్ లెవెల్ వచ్చేసి లెవెల్ 3 ఇస్తున్నారు, పే స్కేల్ లెవెల్. దీనికి బేసిక్ శాలరీ 21,700 ఇస్తున్నారండి ఇనీషియల్గా. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 35,000 వరకు వస్తుంది. నేను ఏవైతే మార్క్ చేశానో ఆ మార్క్ చేసినవి దేనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నేను మార్క్ చేయలేనివి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకోండి, ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ మీకు ఏవైనా 1 year నుంచి 3 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు వాటిలో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే నా క్వాలిఫికేషన్ ఇది, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పినట్టయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చో నేనైతే క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ నేను ఏదైతే మార్క్ చేశానో ఎక్స్పీరియన్స్ లేనివి అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండి. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి 5717. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE బీటెక్ కానీ, BSc కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ. BE బీటెక్లో CSE స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. BE బీటెక్ డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ డిగ్రీ చేయలేని వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, డిప్లొమా ఇన్ CSE డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ చేసిన వాళ్ళు కానీ వీళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ డిప్లొమాతో మీరు అప్లై చేసినట్టయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలండి. డిగ్రీతో మీరు అప్లై చేస్తే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ డిప్లొమాతో మీరు అప్లై చేసినట్టయితే కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ సేమ్ పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, బట్ పోస్ట్ కూడా వచ్చేసి 5718 అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 27 years సేమ్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్లో ఈసీఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. ఓకేనా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీతో మీరు అప్లై చేసినట్టయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. బట్ 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈసీ స్టూడెంట్స్ కానీ, త్రిబుల్ స్టూడెంట్స్, మెకానికల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా దీనికి కావాలి డిప్లొమాతో అప్లై చేస్తే మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లోనే పోస్ట్ కూడా వచ్చేసి 5722. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ అండి, 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ అండి. బీఈ బీటెక్లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో అప్లై చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ డిప్లొమాతో మీరు అప్లై చేసుకున్నట్టయితే కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఐటీ రిలేటెడ్ ఫీల్డ్లో మీరైతే చేసి ఉండాలండి. ఓకేనా. డిప్లొమాతో అప్లై చేస్తే 1 year, డిగ్రీతో అప్లై చేస్తున్నట్టయితే మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏది పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లోనే 5726 అండి పోస్ట్ కోడ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, త్రిబుల్ అండ్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డిప్లొమాతో మీరు అప్లై చేసుకున్నట్టయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్, బట్ పోస్ట్ కోడ్ అనేది చేంజ్ అవుతుందండి. మీకు ఇచ్చిన వేకెన్సీస్ డీటెయిల్స్లో ఏదైతే పోస్టులు మీ కేటగిరీకి ఎక్కువ ఉంటుందో దానికి మీరు అప్లై చేసుకోండి. అకార్డింగ్ టు పోస్ట్ కోడ్ చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకున్నట్టయితే ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి 5754. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే బీఎస్సీ, బీటెక్, బీకామ్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం కంప్యూటర్ మీద మీకు కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటి గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి రిలేటెడ్గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి. స్టెప్ 2 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫిల్ చేయాలండి అప్లికేషన్ అనేది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫీ సబ్మిషన్, లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అండి ఏజ్ రిలాక్సేషన్. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఉంటే 13 years, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో మనకి చూడండి మెయిన్ జెండర్ బ్యాలెన్స్ అండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై, అంటే దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అందుకే దానికి అక్కడ జెండర్ బ్యాలెన్స్ అని ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 1000 rupees అండి. దేనికి పే స్కేల్ లెవెల్ 10 ఉన్న దానికే 1000 rupees. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి పే స్కేల్ లెవెల్ 3 కదా, దానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 rupees అండి అప్లికేషన్ ఫీజు. నో అప్లికేషన్ ఫీజు ఫర్ ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. ఉమెన్స్ కానీ ఏ కేటగిరీ వాళ్ళు చెందిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి పే స్కేల్ లెవెల్ 3కి వచ్చేసి 500 rupees అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పట్టచ్చు. చాలామంది అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా ప్రాబ్లం అవుతుందేమో మల్టిపుల్ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తాను. అలాంటిది ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు కదా, ది పర్సన్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 post మస్ట్ అప్లై సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పి ఇచ్చారు. మీరు సపరేట్గా ఈచ్ పోస్ట్కి అప్లై చేయండి, పేమెంట్ కూడా సపరేట్గా చేయండి అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అండి. ఇక్కడ మనకి చూడండి మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఏదైనా స్టెప్ దగ్గర అప్లికేషన్ ప్రాసెస్లో దాన్ని స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి మెయిల్ చేసినట్టయితే మీకు రిప్లై అనేది వస్తుంది. లేదు అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్
పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు ఇంకా కిందకి అవేం చూడొద్దు, ఫస్ట్లో ఉంటుంది చూడండి, క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఐఐటి నాన్ అకాడమిక్ స్టాఫ్ 57 ఉంది కదా, దీనికే మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి అప్లై ఫర్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను లాస్ట్ వన్ చెప్పాను ఏంటి, జూనియర్ అసిస్టెంట్, డిగ్రీ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. దానికి నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ యూజరా ఎగ్జిస్టింగ్ యూజరా, మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటుంది కదా, దాని ద్వారా మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి, లేదు కొత్తగా అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు అప్లై చేసుకుంటుంది 54 సీరియల్ నెంబర్ 54 జూనియర్ అసిస్టెంట్కి మీరు అప్లై చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు అది సీరియల్ నెంబర్ 54 కాదని చెప్పేసి. ఇవ్వండి సీరియల్ నెంబర్ 54 జూనియర్ అసిస్టెంట్కి మనం అప్లై చేస్తున్నాం అని చెప్పి ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నాక మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి ఇచ్చేసి సైన్ అప్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి వీళ్ళైతే రిటర్న్ పంపిస్తారు. అది కన్ఫర్మ్ చేసుకోండి, మీ మెయిల్ ఐడి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.